18 నెలల కాలంలో 3,00,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం జడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి ఇచ్చేటువంటి హానరోరియం కూడా పే చేయలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది అంటే నిజంగా అది చాలా విచారకరం. హైకోర్టులో కడప జిల్లాకు చెందినటువంటి 21 మంది జడ్పీటీసీలు అందరూ కూడా మాకు హానరోరియం గత 18 నెలల నుంచి 20 నెలల నుంచి పే చేయటం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు అడిగినా ఈరోజు ప్రజాప్రతినిధులమైనటువంటి మాకే జీతాలు ఇవ్వలేని, హానరోరియం ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితి బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మనకు వచ్చిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవ వేతనం అనేది ప్రజాప్రతినిధులు, మరి ఎమ్మెల్యేల జీతాలు, ఎంపీ జీతాలు అయితే ఆపుకోవటం లేదు కదా. మరి వాళ్ళకైతే మాత్రం మంత్లీ ఫస్ట్ తారీఖు రాకముందే వాళ్ళ జీతాలు, వాళ్ళ అలవెన్స్లు, వాళ్ళకి ఇంట్లో కావాల్సినటువంటి ప్రొవిజన్స్తో సహా రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్నప్పుడు మరి ఎంపీటీసీలు, జడ్పీటీసీల పట్ల వివక్షత ఎందుకు చూపిస్తున్నారు? అంటే వాళ్ళు గత ప్రభుత్వంలో సెలెక్ట్ అయ్యారు, ప్రతి ప్రభుత్వం ఎలక్ట్ అయ్యారని. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్కేమో 3,00,00,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు చేసి, ఇంకో పక్క వందల వేల కోట్ల రూపాయలు, యోగాకు 300 కోట్ల రూపాయలు, జన్మదినాలకి 100 కోట్ల రూపాయలు, తర్వాత అమరావతి మొక్కలు నాటడానికి, మొక్కలు పీకటానికి 100 కోట్ల రూపాయలు, నీళ్లు ఎత్తేయడానికి 450 కోట్ల రూపాయలు, చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఫ్లైట్ ఖర్చులకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది అంటే అది అత్యంత దుర్మార్గం. జేబీపీ పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తుంది. ఈరోజు ప్రజాప్రతినిధులైనటువంటి వ్యక్తులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏమి లేదు.